ఏదో నిన్న ఏదో ఒక లైన్ చెప్పావు కదా, అది నాకు బాగా అనిపించింది, ఒకసారి సురేష్ బాబుకి చెప్పొచ్చు కదా అంటే, ఏం లైన్ అని ఆగాడు ఆయన. ఆ పైనుంచి కిందకు ఒక 20 మెట్లు ఉంటాయి. ఆ 20 మెట్లు దిగే లోపు ఇతను లైన్ చెప్పాడు. ఇలా ఒక విలేజ్, ఒక పెద్ద ఆయన ఉంటాడు, వైఫ్ ఉంటుంది, పిల్లలందరూ వేరే ఊళ్ళల్లోనూ వేరే సిటీల్లోనూ దేశాల్లో ఉంటారు. వాళ్ళందరినీ చూడాలని చెప్పి ఆయన షష్టి పూర్తి చేసుకుంటాడు. అక్కడ ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య ఉండే ఒక కథ. ఒక మనవడు ఎక్కడో దూరంగా ఉంటాడు, ఆ మనవడు వచ్చి ఆ ఫ్యామిలీని ఎలా రీయూనియన్ చేశాడు అనేది అనే చెప్పాడు. ఆయనకు వెంటనే కనెక్ట్ అయింది. టికెట్ క్యాన్సిల్ చేయండి అయ్యా, రేపు మళ్ళీ కూర్చుందాం అని చెప్పి అలా 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 అది కలిసి ఉన్నాం ఆయన. సూపర్. అంతకు ముందు రోజు ఎవరికి చెప్పారు సార్ ఆయన, ఉదయ్ గారు? ఏంటి ఇదే కదా, నచ్చలేదు అన్నారు కదా, ముందు నచ్చలేదు అన్నారు కదా. ఇప్పుడు ఆ కథ నచ్చలేదు, అది వేరే కదా. అది వేరే కథ. ఓకే. ఇది నేను క్యాజువల్గా అంత ముందు రోజు వచ్చినప్పుడు ఇలా ఉదయశంకర్ అని వచ్చాడు సార్, మెడ్రాస్ వెళ్ళినప్పుడు తిరుపతి స్వామి దగ్గర కొలీగ్ అనమాట ఉదయశంకర్. ఓకే. అక్కడ కలిసినప్పుడు మాటల్లో ఏదో ఒక చిన్న లైన్ చెప్పాడు నాకు. అంటే భవిష్యత్తులో నేను డైరెక్ట్ చేస్తాను, నాకు కథ కావాలి అన్నప్పుడు చెప్పాడు అనమాట. అది అయిపోయిన తర్వాత సురేష్ బాబు కథ చెప్పడానికి వచ్చాడు, కథ చెప్పాడు, అది నచ్చలేదు. ఓకే. సో ఆ మెట్లు దిగేటప్పుడు అప్పుడు లైన్ చెప్పావు కదా అని చెప్పి అంటే అది చెప్తే అది నచ్చింది. దాని మీద అందరం కలిసి కలిసి ఉన్నారో చేయాల్సి వచ్చింది. కలిసి ఉన్నారో ఫైనలైజ్ అయ్యాక కాశీ ఇంకా సినిమా చేయనంటున్నాడు, మంచి కో డైరెక్టర్ ఏమన్నా చూసుకోండి మీరు, తను డైరెక్షనే చేస్తా అంటున్నాడు అని ఉదయశంకర్ వాళ్ళకి చెప్పాడు. ఓకే. దానికి దీన్ రాజు గారని ఆయన రైటరు. తర్వాత దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి కాంట్రిబ్యూట్ చేశాడు. వాళ్ళ